మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మినప్పప్పు కారంతో ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలుగడ్డలకి పైన ఉన్న చెక్కు తీసుకోవాలి. పైన పొట్ట తీసుకున్న తర్వాత వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ వాటర్లో ఆలుగడ్డ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్ని వాటర్లో ఎక్కువగా ఉడికించకూడదు. వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని నీళ్ళని వడకట్టుకోవాలి. ఆలుగడ్డ ముక్కల్ని ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు మినప్పప్పు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినప్పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న మినపప్పు, ధనియాలు, జీలకర్రని మిక్సీ జార్లో వేసి ఒకసారి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేడి నీళ్ళలో వేసి తీసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్ని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మినపప్పు కారం, ఉప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన
క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.